ఒక చిన్న పల్లెటూరు. ఆ ఊర్లో ఒక దొంగ ఉన్నాడు. పేరు రంగడు. దొంగతనం చేస్తాడు కాని తెలివి మాత్రం తక్కువ. అందుకే ఎప్పుడూ ఏదొక సమస్యలో ఇరుకుపోతూ ఉంటాడు. ఒక రోజున రంగడు రోడ్డు మీద కూర్చొని తనలో తాను మాట్లాడుకుంటూ ఉన్నాడు. ఏంటో నా బ్రతుకు, ఎన్ని దొంగతనాలు చేసినా పట్టుమని 10 నిమిషాలు కాకుండానే దొరికేస్తాను. ఈసారి మాత్రం అలా జరగకూడదు. ఏదైనా ఒక మంచి ఉపాయం ఆలోచించి దొంగతనం చేయాలి అని అక్కడి నుండి ఊర్లోకి నడుచుకుంటూ వెళ్తాడు. అప్పుడే ఒక ఇంట్లో సోమయ్య రాములమ్మ గుసగుసలాడుకుంటూ కనిపిస్తారు. ఏంటి వీళ్ళిద్దరూ ఎంతలా గుసగుసలాడుతున్నారు? అంటే ఏదో ఉంది. ఈ గోడచాటు నుంచి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినాలి అని రంగడు గోడ పక్కన దాక్కొని వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వింటున్నాడు. ఏమయ్యా, ఈ గాజుని మన పాత ఇనపెట్టుంది గదూ, అందులో భద్రంగా దాచిపెట్టు. అసలే ఈ గాజులు మా పుట్టింటాళ్ళు నా పెళ్లికి పెట్టారు. ఇవి నా చేతికే ఉంచితే మనసుకి నిద్ర పట్టదు. అయ్యో, అయినా మన ఇంటికి ఎవరొస్తారులేవే. అయినా మన ఊర్లో నీ గాజులు దొంగతనం చేసేంత దొంగలెవరు లేరులే. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే బయట రంగడు సంతోషంగా, అవునా, ఈరోజు వస్తాడు ఒక దొంగ, అది నేనే అని తనలో తాను మురిసిపోతూ ఉంటాడు. అలా అక్కడి నుంచి ఇంటికి వెళ్తాడు. అలా రాత్రయింది. రంగడు దొంగతనం చేయడానికి బయలుదేరాడు. కాసేపటికి రాములమ్మ ఇంటికి చేరుకుని చుట్టూ చూస్తాడు. కాని ఎవరూ కనిపించరు. అమ్మయ్యా, ఎవ్వరూ లేరు, ప్రశాంతంగా దొంగతనం చేసుకోవచ్చు అని అనుకునే లోపే అతనికి అక్కడ కుక్క కనిపిస్తుంది. హా, ఈ కుక్క ఏం చేస్తుందిలే అని రంగడు గోడెక్కి లోపల దూకుతాడు. అప్పుడే కుక్క మురుగుతుంది. ఆ అరుపులకి రంగడు భయపడి బయటకి పారిపోతాడు. అయ్య బాబోయ్, గాజులు దొంగతనం చేయకముందే కుక్కేంటి అంతలా అరుస్తుంది? అయినా సోమయ్య అంతలాగా ఆ కుక్కకి ఏం పెట్టాడో ఏమో, నేను వెళ్ళగానే మురుగుతుంది. అలా కుక్క మొరగడంతో రంగడు మొదటి రాత్రి విఫలమయ్యాడు. ఇక మరుసటి రోజు ఉదయాన్నే లేచి మళ్ళీ రాములమ్మ ఇంటి వైపుగా వెళ్తాడు. అప్పుడే రాములమ్మ గాజుల గురించి సోమయ్యతో మాట్లాడుతూ ఉంది. ఇల్లు గాజుల గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ గోడ సాట్ నుండి ఏం మాట్లాడుకుంటున్నారో వినాలి అని గోడ పక్కన దాక్కొని వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వింటున్నాడు. యావయ్యా, ఆ గాజులు పెట్టే ఇంటి లోపలే ఉంచితే మనసు కుదురుగా ఉండదు. కాబట్టి దాన్ని కోడల సావిత్రి గదిలో పెట్టి తాళం కూడా వేసి. హా, నిజమే. సావిత్రి అట్లాగూ ఇంట్లోంచి బయటికి రాదుగా, ఎప్పుడూ ఇంట్లోనే ఉంటుంది. ఈ మాటలు విన్న రంగడు ఆనందంతో ఉప్పొంగిపోతాడు. ఈ మాత్రం జాడ చెప్తే చాలు, నేను చెలరేగిపోతాను అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అలా అర్ధరాత్రి అయింది. రంగడు జాగ్రత్తగా వచ్చి ఇంటి తలుపు దగ్గరకు చేరి తాళం విరచడానికి ప్రయత్నిస్తాడు. అబ్బా, ఈ తాళం కూడా కఠినంగా ఉంది. కానీ రంగడు దేనికి లొంగడు అని అంటాడు. అంతలోనే గదిలో ఉన్న సావిత్రికి మెలకు వచ్చి ఎవరో తలుపు తోస్తున్నట్టు విని అనుమానం వచ్చింది. ఎవరో రాత్రి సమయంలో తలుపు దగ్గరున్నట్టున్నారు అని గట్టిగా అరవగానే సోమయ్య కూడా బయటకొచ్చాడు. ఏమైంది సావిత్రి? ఎవరో తలుపు దగ్గర ఉన్నారు నాన్నా. అవునా, పద చూద్దాం అని తలుపు దగ్గరకు వెళ్తారు. ఆ మాటలు విన్న రంగడు భయపడి పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. సోమయ్య లాంతర్ పట్టుకుని వచ్చి చూస్తాడు. అయ్యో, ఈడేనా మనూరి దొంగ రంగడు? ఊరంతా నన్ను దొంగ అంటారు, కానీ నిజానికి నేనేమో తెలివి తక్కువ దొంగని. ఈరోజు రుజువైపోయింది బాబాయ్, నన్ను వదిలేయండి అని అనగానే సోమయ్య రాములమ్మ అతన్ని హెచ్చరించి కొద్దిగా బుద్ధి చెప్పి వదిలేశారు. అప్పటికే ఊరంతా అతని దొంగతనం గురించి చెప్పుకొని నవ్వుకున్నారు. పట్టుమని 10 నిమిషాలు కూడా కాకుండా పట్టుబడే ఈ దొంగను చూసి ఊరంతా తెలివి తక్కువ దొంగ అని పిలిచేవారు. కాని రంగడికి మాత్రం బుద్ధి రాలేదు. అక్కడి నుండి ఇంటికి వెళ్ళి, చా, ఈ సోమయ్య ఇంట్లో దొంగతనం చేయలేకపోయాను. అందరూ నన్ను చూసి నవ్వుకుంటున్నారు. ఈసారి మాత్రం ఎవరికీ తెలియకుండా, ఎవ్వరికీ పట్టుబడకుండా దొంగతనం చేయాలి. దానికంటే పెద్ద దొంగతనం చేసి నేను ధనవంతునైపోవాలి అని అనుకుంటూ నిద్రపోతాడు. ఒకరోజు రాత్రి రంగడు దొంగతనాన్ని చేయడానికి ఊరి చివరన ఉన్న పెద్ద భూస్వామి కనకయ్య ఇంటి దగ్గరికి చేరుకున్నాడు. విన్నావా? మన పాత స్నేహితుడు రామారావు అప్పుల బాధతో అతని పొలాన్ని అమ్మేసి ఆ డబ్బంతా మన దగ్గర భద్రంగా దాచమన్నాడు. అవునా? ఎంత మొత్తం? సుమారు 10,000 రూపాయలు.
డబ్బు ఎక్కువ కావడంతో ఎవ్వరికి అనుమానం రాకుండా మన పాత బియ్యం బస్తాల మధ్య దాచాను. అక్కడైతే చాలా సురక్షితంగా ఉంటాయి. నిజమే, ఈ రోజుల్లో దొంగల భయం ఎక్కువైపోయింది. అందుకే ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడండి. ఈ మాటలు విన్న రంగడు తనలో తాను మురిసిపోయి సంతోషంతో ఉప్పొంగిపోయాడు. 10,000 రూపాయలా? ఈ మాత్రం జాడ చెప్తే చాలు. ఈసారి నేను ఆ బియ్యం బస్తాల మధ్య నుంచి డబ్బు తీసుకెళ్ళిపోతే అంతే చాలు అని ఎలా దొంగతనం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోపు వాళ్ళిద్దరూ కూడా నిద్రపోతారు. రంగడు మెల్లిగా కనకయ్య ఇంటి ముందుకు వెళ్ళాడు. ఈసారి కుక్కలు గాని మనుషులు గాని ఎవరూ లేరు. అంతా ప్రశాంతంగా ఉంది. అమ్మయ్య, ఈసారి ఎవరూ లేరు. ఇల్లు కూడా పాద్దే. అందుకే గోడకి పెద్ద రంధ్రం చేయడానికి వీలవుతుంది. ఈ గోడకి ఒక కన్నం వేస్తే సరిపోతుంది. ఆ కన్నం గుండా నేను లోపలికి వెళ్ళి డబ్బు తీసుకుంటాను అనుకొని రంగడు మెల్లిగా శబ్దం రాకుండా గోడకి కన్నం వేయడం మొదలుపెట్టాడు. కన్నం కొద్దిగా పెద్దది కాగానే రంగడు తల లోపలికి పెట్టి చుట్టూ చూశాడు. అద్భుతం! నేరుగా ఆ బియ్యం బస్తాలే నా కంటికి కనిపించాయి. కానీ లోపలికి పూర్తిగా వెళ్ళటానికి కన్నం సరిపోదు అని ఇంకా పెద్ద కన్నం చెయ్యాలని ప్రయత్నిస్తున్నాడు. ఇంతలో కనకయ్యకి ఏవో శబ్దాలు వినిపించాయి. ఏమే, ఏంటో విచిత్రమైన శబ్దాలు వినిపిస్తున్నాయి. ఎవరో తలుపు కొట్టినట్టు అనిపిస్తుంది. నేను లాంతర్ తీసుకుని వెళ్తాను. కనకయ్య లాంతర్ తీసుకుని మెల్లిగా నడుచుకుంటూ ఆ శబ్దం వస్తున్న వైపుగా వచ్చాడు. రంగడు కన్నం వేయడంలో నిమగ్నమై ఉన్నాడు. ఇంకొక చిన్న ప్రయత్నం. ఆ బియ్యం బస్తాలు ఇంక నా సొంతం అని అనుకుంటూ ఉండగా, అరే, ఈ రాత్రి సమయంలో గోడకి కన్నం వేసి దాని గుండా లోపలికి రావడానికి ప్రయత్నిస్తుంది ఎవడబ్బా? త్వరగా త్వరగా, నాకు 10,000 రూపాయలు కావాలి అని అంటాడు. ఆ మాటలు కనకయ్యకి వినిపించి కన్నం దగ్గరికి వెళ్లి లోపలికి వస్తున్న రంగడి కాళ్ళు పట్టుకుని గట్టిగా, దొంగ దొంగ, ఆగు, పారిపోకు. ఉలిక్కిపడి, అయ్యో బాబోయ్, మళ్ళీ పట్టుబడ్డాను, దొరికిపోయానా? రంగడు గోడ లోపలికి రావడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కనకయ్య అతని 2 కాళ్ళని గట్టిగా పట్టుకున్నాడు. రంగడి సగం శరీరం లోపల, సగం శరీరం బయట చిక్కుకుపోయింది. అయ్యో, వదిలేయండి, నొప్పి నొప్పి, నన్ను వదిలేయండి. ఈసారి నిన్ను వదలను. ఊరి జనాల్లారా, దొంగ పట్టుబడ్డాడు, త్వరగా రండి. కనకయ్య కేకలకి ఊరు జనమంతా గుమిగూడారు. లాంతర్ వెలుతురులో అందరూ రంగడిని చూసి నవ్వారు. ఎందుకంటే అతను గోడ కన్నంలో ఇరుక్కుపోయాడు. అరే, రంగడు మళ్ళీ దొంగతనం చేస్తూ దొరికాడు. తెలివి తక్కువ దొంగ ఈసారి గోడ కన్నంలో చిక్కుకుపోయాడు. లోపలికి రాలేక బయటికి పోలేక ఉన్నాడు. ఈ రంగల్లాంటి దొంగ మన ఊర్లోనే ఉన్నాడు. ఎట్లాంటి తెలివి తక్కువ దొంగ నేనెక్కడా చూడలేదు. చూసారా, మళ్ళీ దొంగతనం చేస్తానే దొరికాడు. ఈ తెలివి తక్కువ దొంగకి ఏం శిక్ష అయ్యాలి అని అంటాడు. అప్పుడే రంగడు, నన్ను వదిలేండి బాబోయ్, నిజమే, నేను ఈ ఊళ్ళో తెలివి తక్కువ దొంగని. నా వల్ల కాదు, ఇక మీదట దొంగతనమే చేయను. ఈ ఒక్కసారికి క్షమించేయండి అని అంటాడు. అలా రంగడు ఈసారి కూడా దొరికిపోయి అందరి చేత తెలివి తక్కువ దొంగ అని అనిపించుకున్నాడు. ఊరి మనిషిగా చెప్పుకునే సుధాకర్కి సొంత వాళ్ళుండరు. కాని ఊరి వాళ్ళందరినీ తన వాళ్ళనుకుంటాడు. నచ్చిన బంధుత్వాన్ని కలుపుకొని అనుబంధపు తీగలా అల్లుకుంటూ ఉంటాడు. అది గోవింద్కి నచ్చేది కాదు. ఏ పని చేయడం చేతగాని గోవింద్ సుధాకర్ని ఏడిపించడం, హేళన చేయడం, అవమానించడమే పనిగా పెట్టుకున్నాడు. అందరి బంధువునని చెప్పుకుంటూ తిరిగే ఆ సుధాకర్ గాడు ఈరోజు ఇంకా నా కంటికి చెక్కలేదు. 4 మాటలు అనేందుకు నాలుగు లాగేస్తుంది. వీడు ఏ ఇంట్లో చద్దనందింట కూర్చున్నాడో ఏమో అనుకుంటూ దిక్కులు చూస్తున్న గోవింద్కి భుజాన నాగలితో పొలం పనులకు వెళ్తున్న సుధాకర్ కనిపించాడు. గోవింద్కి భలే సంతోషమేసింది. తెగిన గాలిపటం తిరిగి అతుక్కున్నంత సంబరపడ్డాడు గోవింద్. ఒరేయ్ సుధా, ఇలారా. సుధాకర్ ఆ గొంతు విని గోవింద్ని చూశాడు. తనలో తాను, ఏంటయ్యా దేవుడా ఇది? ఇప్పుడే కదా మా గోవిందన్నయ్య గోల నుంచి తప్పించావు తండ్రి. నీకు ఈ సోమవారం 11 బిందెలు నీళ్ళాభిషేకం చేస్తానని ఇట్టా మొక్కుకున్నానే లేదో, అట్టా ఈ గోవిందన్నయ్యని ప్రత్యక్షం చేశావు. నీకు నా చేత్తో చేసే 11 బిందెల నీళ్ళాభిషేకానికి ప్రాప్తం లేనట్టుంది. నన్ను నువ్వే కాపాడాలి తండ్రి అని అనుకుని గోవింద్ దగ్గరికి వచ్చాడు. ఏంటన్నయ్య పిలిచావు? నాగలతో బయలుదేరావు? ఎక్కడికి రా? సిద్ధయ్య పెదనాన్న పొలం దున్నడానికన్నయ్యా. ఏంటి, సిద్ధయ్య పెదనాన్న? అవును,
సిద్ధయ్య పెద్దనాన్నే. పుట్టగానే అమ్మా నాన్నలు పోగొట్టుకున్నోడివి, వెనక ముందు ఎవరూ లేని అనాథవి, నీకంటూ చెప్పుకునే సొంత వాళ్ళు లేని ఏకాకివి. సిద్ధయ్య నీకు పెదనాన్న ఎట్ట అవుతాడ్రా? నువ్వొక కలుపు మొక్కవి. కలుపు మొక్కనో కరేపాకునో నాకు తెలియదు కానీ అన్నయ్య, నేను ఈ ఊరి మనిషిని, మీ అందరి వాన్నే. మీరంతా నాకు చుట్టాలే, బంధువులు, సొంతాళ్ళు, పెంచినాళ్ళు అందరూ మీరే. ఇప్పుడు నన్ను పోషిస్తున్న వాళ్ళు కూడా మీరే అన్నయ్య. ఈ ఊళ్ళో ఒక ఇంటికి నువ్వు కొడుకువని, మరొక ఇంటికి అన్నయ్యవని, ఇంకో ఇంటికి మామయ్యవని, వేరో ఇంటికి బాబాయ్యవని నువ్వు అనుకుంటున్నావు తప్ప ఊరోళ్ళు నిన్ను సొంత మనిషివని అనుకోవటం లేదురా. అది తప్పు మాట అన్నయ్య. అందరూ నన్ను వాళ్ళ కుటుంబంలో ఒకరిగానే చూస్తున్నారు, ఆదరిస్తున్నారు, అన్నం పెడుతున్నారు, అనురాగం పంచుతున్నారు. నన్ను ఏడి పెంచడం నీకు బలి తమాషా కదా. నువ్వు చెప్పింది నేనేమి నమ్మను. అయితే పద, నువ్వు పెద్దనాన్న అని పిలుచుకుంటున్న సిద్ధయ్య దగ్గరికే వెళ్దాం. ఇద్దరు కలిసి పొలంలో నిలబడి నాగలి కోసం చూస్తున్న సిద్ధయ్య దగ్గరకొచ్చారు. చెప్పాల్సింది మొత్తం గోవింద్ చెప్పాడు. అప్పుడు సిద్ధయ్య కోపంగా, వీడికి నాకు ఏ బంధం లేదు, వీడొక అనాథ, వాడికి వాడే పెద్దనాన్న అంటూ పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటున్నాడు కదా అని ఎంత అన్నం ముద్ద పెడుతున్నాం. అంతేగాని వాడు నా ఇంటి మనిషి ఎట్ట అవుతాడు గోవిందు, ఎప్పటికీ గాడు అని సిద్ధయ్య చెప్పగాని సుధాకర్కి చాలా బాధేసింది. కన్నీళ్ళొచ్చాయి. అది కాదు పెద్దనాన్న. పెద్దనాన్న అని పిలిచినంత మాత్రాన కొడుకు అవుతాడా? అయినా నా కొడుకు ఈడ్ల ఊరి మనిషి కాదు, పట్నం మనిషి. పట్నంలో పెద్ద పెద్ద చదువులు చదువుతున్నాడు. పో, ఇంకెప్పుడు నా ఇంటికి రాబాకు అని చెప్పి సిద్ధయ్య పొలం దున్నుకుంటూ ఉంటాడు. గాయమైన మనసుతో ఉన్న సుధాకర్ని తీసుకుని ఊరి వైపు నడుస్తూ ఉంటాడు. ఇప్పుడేమంటావురా సుధా? నాకంటూ చెప్పుకునే సొంతాళ్ళు నా భార్య పిల్లలరా, మరి నీ సొంతాళ్ళు? అంత బాధలో కూడా సుధాకర్ ఇలా అంటాడు. ఈ ఊరి వాళ్ళే నా సొంత వాళ్ళన్నయ్య అని అంటాడు. అది గోవింద్కి సహించలేదు. దాంతో కోపంగా, వీడికి ఇంకా బుద్ధి రాలేదు అని అనుకుంటూ ఊర్లోని రైతు చిన్నయ్య దగ్గరికి తీసుకొచ్చాడు. ఎరా గోవిందు, నా తమ్ముడు సుధాకరాన్ని తీసుకుని ఇలా వచ్చావేంటి అని చిన్నయ్య అనగానే సుధాకర్ ముఖం వెలిగిపోయింది. సంబరపడ్డాడు. గర్వంగా గోవింద్ని చూశాడు. అది గోవింద్కి చిరాకు పుట్టించింది. ఉన్నవి లేనివి కల్పించి చెప్పడం మొదలుపెట్టాడు. అంతే, చిన్నయ్యకి కోపం కట్టలు తెంచుకుంది. సుధాకర్ చెంప మీద గట్టిగా కొట్టాడు. అన్నయ్య అన్నయ్య అంటూ పనులు సాయం చేస్తున్నావని కారం మెతుకులు పెడుతుంటే నువ్వు నా పేరు చెప్పి అప్పు చేయాలని చూస్తున్నావురా? అది కాదన్నయ్య. ఎవడ్రా అన్నయ్య? నువ్వు అనాథవి. మా అమ్మా నాన్నలకి నేను ఒక్కనే కొడుకుని. ఇక నుంచి నువ్వు నన్ను అన్నయ్య అని పిలవకో. ఇంకెప్పుడు నీ మొహం చూపించుకో. పోరా, తిన్నింటి వాసాలు లెక్క పెట్టే వంకర బుద్ధోడివి నువ్వు అంటూ సుధాకర్ని నెట్టేశాడు. అది చూసి గోవింద్ ఆనందపడ్డాడు. ఇప్పటికైనా అర్థమైంది కదరా తమ్ముడు, నువ్వు ఈ ఊరి మనిషివే, కానీ ఎవ్వరికీ సొంత మనిషివి కాదు. అందరూ నిన్ను తమ అవసరాలకి తీర్చుకోవడానికి ఒక యంత్రంలాగా వాడుకుంటున్నారు. అదేరా సొంత వాళ్ళు ఉన్నారనుకో అని గోవింద్ అంటూ ఉంటే సుధాకర్ మౌనంగా బాధగా కన్నీళ్లతో ఇలా అంటాడు. నాకంటూ ఉన్న సొంత వాళ్ళు ఈ ఊరి వాళ్ళే గోవిందన్నయ్య అని చెప్పి తన పాతబడిన ఇంటికొచ్చాడు సుధాకర్. 2 రోజులు ఇంట్లో నుంచి బయటికి రాలేదు. తలుపులు వేసుకుని ఇంట్లోనే ఉన్నాడు. ఆ విషయం తెలిసి సిద్ధయ్య చిన్నయ్య బాధపడ్డారు. ఎప్పటినుంచో తమతో ఉన్న సుధాకర్ గురించి, భార్య కష్టం మీద బతికే గోవింద్ చెప్పిన మాటలు విని సుధాకర్ని తిట్టినందుకు మదనపడ్డారు ఇద్దరు. సుధాకర్ ఇంటికి బయలుదేరారు. ఇంట్లో ఉన్న సుధాకర్, నేను వాళ్ళ సొంత వాడినని ఊరి వాళ్ళు అనుకుంటే ఏంటి, అనుకోకపోతే ఏంటి, నేను మాత్రం అందరూ నా సొంత వాళ్ళే అని అనుకుంటున్నానుగా. నాకు అది చాలే. అయినా నేను ఇలా బాధపడ్డవేంటి, 2 రోజుల నుంచి ఇంట్లోనే ఉండటం ఏంటి అని అనుకుని తలుపు తెరిచాడు. ఇంటి గుమ్మం ముందు సిద్ధయ్య చిన్నయ్య ఇద్దరూ కనిపించారు. సుధాకర్ సంతోషపడ్డాడు. పనికొస్తానని చెప్పాడు. వాళ్ళు ఆనందంగా వెళ్లిపోయారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒక రోజున పొలం పని చేస్తున్న సిద్ధయ్యని పాము కాటేసింది. సుధాకరో, బాబు సుధాకరో, నన్ను పాము గరిచింది అని గట్టిగా అరుస్తున్నాడు. చెట్టు దగ్గర నిలబడిన సుధాకర్ ఆ మాట విని పరుగున పక్కనే ఉన్న అడవిలోకి వెళ్లి ఆకులు తీసుకొచ్చి పెట్టాడు. ఏం కాదు పెద్దనాన్న, పాము కాటుకి విరుగుడు పెట్టాను, తగ్గిపోతుంది అని చెప్పి సిద్ధయ్యని గట్టున కూర్చుండబెట్టాడు.
కొద్దిసేపటికి సిద్ధయ్య పాము కాటు నుంచి కోలుకున్నాడు. అప్పుడు సిద్ధయ్య తన మనసులో, పట్నంలో ఉన్న కొడుకు గురించి గొప్పగా చెప్పాను గాని నా పక్కన ఉన్న నువ్వు దేవుడిచ్చిన కొడుకు అని మర్చిపోయాన్రా. ఇక నుంచి సుధాకర్ కూడా నా కొడుకే, నా కుటుంబంలోని మనిషే, నాకు చిన్న కొడుకు అని అనుకున్నాడు. ప్రాణం కుదుటపడిన తర్వాత సిద్ధయ్యని తీసుకుని ఇంటికొచ్చాడు. సిద్ధయ్య భార్య సుశీలకి జరిగింది మొత్తం చెప్పాడు. సుశీల తల్లి ప్రేమతో సుధాకర్ నుదుటిన ముద్దు పెట్టింది. సుధాకర్ ఎంతో సంతోషపడ్డాడు. అదే రోజు రాత్రి గోవింద్ భార్య సుకన్యకి కడుపు నొప్పి వస్తుంది. గోవింద్కి అప్పుడు సుధాకర్ గుర్తొచ్చాడు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా పరుగు పరుగున సుధాకర్ ఇంటికొచ్చాడు. సుధాకరు అని పిలిచిన ఒక్క పిలుపుకే సుధాకర్ లేచి తలుపు తెరిచాడు. గోవింద్ సుకన్య కడుపు నొప్పి గురించి చెప్పాడు. అన్నయ్య, నువ్వింటికెళ్ళి వదిలికి ధైర్యం చెప్తూ ఉండు. నేను పెద్దనాన్నింటికెళ్ళి ఎడ్ల బండి తీసుకొస్తాను. తొందరగా రా తమ్ముడు అని గోవింద్ వెళ్ళిపోయాడు. సుధాకర్ పరుగున సిద్ధయ్య ఇంటికి వచ్చాడు. ఎడ్ల బండి కట్టుకుని గోవింద్ ఇంటికొచ్చాడు. సుకన్యని బండిలో ఎక్కించుకుని టౌన్లో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అలా సుకన్య బ్రతికింది. అప్పుడు గోవింద్కి అర్థమవుతుంది. ఇక మరో మాట మాట్లాడకుండా దండం పెట్టాడు. తప్పనయ్య, నువ్వెప్పుడు అలా చేయొద్దు. నీ చేతులు ఆశీర్వాదం ఇవ్వాలి తప్ప ఇలా నాకు దండం పెట్టడానికి కాదు. సొంత వాళ్ళంటే రక్త సంబంధం ఉన్నాళ్ళు, పేగుబంధం ఉన్నాళ్ళు, తోడబుట్టిన అనుబంధం ఉన్నవాళ్లే కానక్కర్లేదనయ్యా. అన్నం ముద్దబెట్టి ప్రతి వాళ్ళు అయిన వాళ్లే, ఆదరణ చూపించే ప్రతి ఒక్కరూ సొంత వాళ్ళే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఊరి మనిషి అంటే ఊరి మీద పడి తినడం కాదు, ఊరి వాళ్ళ బాగు కోసం ఏమైనా చేయడం అని చెప్పావు. ఇక నుంచి నువ్వు నా సొంత తమ్ముడివేరా, నీకోసం మేమున్నాం అని గోవింద్ పూర్తిగా మారిపోయాడు. భార్య కష్టం మీద ఆధారపడకుండా తను పనిచేయడం మొదలుపెట్టాడు. ఇక అప్పటి నుంచి అందరూ సుధాకర్ని ప్రేమగా చూసుకుంటూ మా మనిషి అంటూ ప్రతి ఒక్కరూ తమ కుటుంబంతో కలుపుకుపోయారు.